ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఇరాన్ విషయంలో ఇప్పటి వరకు బ్లైండ్ గా వార్ గేమ్ ఆడిన ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు మైండ్ గేమ్ మొదలుపెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇరాన్ పై సైనిక చర్యలను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నామంటూ చేసిన ప్రకటన కొత్త డిబేట్ కు దారితీసింది. అసలు ట్రంప్ ఎందుకిలా అనాల్సి వచ్చింది? గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులతో ప్రెషర్ పెరుగుతోందా? హర్ముజ్ మూసివేతతో అమెరికాకు బ్యాడ్ నేమ్ వస్తోందనే వెనక్కి తగ్గుతున్నారా? అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గురించి తెలిసిందేగా. ఏది ఓ పట్టాన ఒప్పుకోడు. ముఖ్యంగా యుద్ధంలో అమెరికా ఓడిందంటే అస్సలు ఒప్పుకోడు. అందుకే అందరికంటే ముందే తామే గెలిచేశామని స్టేట్మెంట్లు పాస్ చేస్తుంటారు. ఇప్పుడు ఇరాన్ విషయంలోనూ ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తోన్న వ్యూహాలు ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నిన్నటిదాకా భీకరంగా యుద్ధం చేసిన అమెరికా సడన్ గా కొత్త టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బ్లైండ్ గా ఎక్కడ పడితే అక్కడ దాడి చేయటం కంటే మైండ్ గేమ్ తో ఇరాన్ ని కొట్టాలని చూస్తున్న ట్రంప్. ఇరాన్ పై సైనిక చర్యలను క్రమంగా తగ్గిస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన అంతర్జాతీయంగా పెద్ద చర్చకే దారితీసింది. అయితే కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని చెప్తున్నారు. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ పై భారీ వైమానిక దాడులు మొదలుపెట్టినప్పుడు ట్రంప్ టార్గెట్ క్లియర్ గానే ఉంది. ఇరాన్ అణు సామర్థ్యాన్ని, సైనిక శక్తిని నాశనం చేయటం, అక్కడ కొత్త ప్రభుత్వం కొలువుదీరేలా ప్రేరేపించటం అమెరికా పెట్టుకున్న లక్ష్యాలు. కానీ 3 వారాల యుద్ధం తరువాత యుద్ధ భూమిలో సీన్ మరోలా ఉంది. వార్ ఎపిసోడ్ అంతా అమెరికా డామినేషన్ కంటిన్యూ అవుతుందనుకుంటే ఇరాన్ కూడా ఇచ్చి పడేస్తోంది. దాంతో యుద్ధం విషయంలో అమెరికా లెక్కే లేదు. ట్రంప్ మాట కూడా మారింది. తాము అనుకున్న లక్ష్యాలను దాదాపుగా చేరుకున్నామని, అందుకే సైనిక చర్యలను తగ్గించే ఆలోచన చేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఇది ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీసే మైండ్ గేమ్ అని కొందరంటుంటే, ట్రంప్ ఇరాన్ ని ఏమీ చేయలేక గన్ డౌన్ చేస్తున్నారనేది ఇంకొందరి వాదన. ఇరాన్ ని గట్టిగా దెబ్బతీసాం, వారి రక్షణ సామర్థ్యాలను, మౌలిక వసతులను నాశనం చేశాం, ఇక యుద్ధం అవసరం లేదనే సంకేతాన్ని ప్రపంచానికి పంపిస్తున్నారు. యుద్ధ జ్వాలలతో పశ్చిమాసియా రగిలిపోతోంది. దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో ట్రంప్ చేసిన ప్రకటన కీలకంగా మారింది. ఇరాన్ పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ట్రూత్ సోషల్లో ట్రంప్ ఓ పోస్టు పెట్టారు. ఇరాన్ పై తమ లక్ష్యాలను చేరుకునేందుకు చాలా దగ్గరగా ఉన్నామని, అమెరికా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఇరాన్ మిసైల్ కెపాసిటీని, ఎయిర్ ఫోర్స్, నేవీ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. అలాంటి పరిస్థితి మళ్లీ వస్తే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ కు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నట్టు తెలిపారు. హర్ముజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ ముప్పు తొలగిన తరువాత ఆ అవసరం ఉండదన్నారు. యుద్ధం కొనసాగుతున్న వేళ ఇంధన సరఫరాపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఆ దేశ చమురు అమ్మకాలకు 30 రోజుల మినహాయింపునిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సప్లైని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ తాత్కాలిక చర్యతో 14 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు ప్రపంచ మార్కెట్లలోకి వస్తుంది. ఇప్పటికే సముద్రంలో నిలిచిపోయిన ఇరాన్ చమురు విక్రయించడానికి మాత్రమే ఈ అనుమతులు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అయితే అమెరికా మినహాయింపులపై ఇరాన్ స్పందించింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేసేందుకు తమ దగ్గర అదనపు ముడి చమురు లేదంది. చమురు సప్లైపై ఆందోళనలు తగ్గించేందుకు యుఎస్ ఇలాంటి ప్రకటన చేసిందని తెలిపింది. ఇవన్నీ చూస్తుంటే ట్రంప్ నెమ్మదిగా యుద్ధం నుంచి సైడ్ అయిపోవాలనే ఆలోచనతో ఉన్నట్లు కనిపిస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇరాన్లో కీలక స్థావరాలను ధ్వంసం చేశాం, మిస్సైల్, ఎయిర్ ఫోర్స్, నేవీ వ్యవస్థలను నాశనం చేశామని అమెరికా గొప్పలు చెబుతోంది. ట్రంప్ కూడా ఇరాన్ పనైపోయిందంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇస్తున్నారు. కానీ యుద్ధం మొదలై 3 వారాలు దాటినా ఎటూ తేలట్లేదు. ఇరాన్ వెనక్కి తగ్గకుండా ఎదురొడ్డి నిలబడింది. అయినా సరే ట్రంప్ మాత్రం ఇరాన్పై అమెరికా ఎప్పుడో విజయం సాధించిందని చెబుతున్నారు. నిజంగానే ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించిందా? అదే నిజమైతే ఇరాన్ ఎందుకు ఇంకా పోరాడుతోంది? యుద్ధం విషయంలో ట్రంప్ ఆలోచన మారటానికి మెయిన్ రీజన్ ఇరాన్ ఇచ్చిన షాకులే. అమెరికా, ఇజ్రాయెల్ కేవలం ఇరాన్ పై మాత్రమే దాడి చేశాయి. కానీ ఇరాన్ అలా కాదు. గల్ఫ్ లో ఉన్న అమెరికా మిత్ర దేశాలు, మిలిటరీ స్థావరాలు, చమురు కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలను టార్గెట్ చేసింది. ఇది గల్ఫ్ దేశాల్లో భయాందోళనలు పెంచింది. అమెరికా స్థావరాలు ఉండటం వల్లే తమపై దాడులు జరుగుతుండటంతో గల్ఫ్ దేశాలు ట్రంప్ పై ఒత్తిడి పెంచాయనే ప్రచారం జరుగుతోంది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసేయడంతో ముడి చమురు సప్లై చైన్ దెబ్బతింది. ఇది భారత్ లాంటి అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితికి అమెరికానే కారణమనే చర్చ జరుగుతోంది. యుద్ధం ఇలాగే కొనసాగిస్తే అమెరికాపై ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత పెరుగుతుంది. అగ్రరాజ్యం ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. ఇప్పటికే అమెరికా స్వార్థం వల్లే ప్రపంచం ఈ స్థితికొచ్చిందని చైనా, యూరప్ దేశాలు విమర్శించడం మొదలుపెట్టాయి. దీని నుంచి బయటపడేందుకే ట్రంప్ నెమ్మదిగా శాంతి మంత్రం జపిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇప్పటికే యుద్ధంలో తాము విజయం సాధించామని చెప్తున్నారు. సైనిక పరంగా ఇరాన్లో కీలక ప్రదేశాలను నాశనం చేసినప్పటికీ అది సంపూర్ణ విజయం కాదు. ఎందుకంటే యుద్ధం ఇంకా ముగియలేదు. యుద్ధంలో అమెరికాదే పైచేయి అయ్యుండొచ్చు, కానీ ఇరాన్ మాత్రం ఇంకా పోరాడుతోంది. అమెరికాకు గట్టి సవాల్ విసురుతూనే ఉంది. వాస్తవానికి అమెరికా అనుకున్నట్లు ఇరాన్లో ప్రభుత్వం మారితే విజయం సాధించినట్లు. లేని పక్షంలో ట్రంప్ చెప్పిన దానికల్లా ఇరాన్ తలుపితే క్లియర్ విక్టరీ దక్కినట్లు. కానీ ఇరాన్లో అలాంటిదేమీ లేదు. ప్రభుత్వం మారలేదు. ట్రంప్ మాట వినలేదు. అలాగని యుద్ధం ఆపట్లేదు. అమెరికాకు సరెండర్ కావట్లేదు. ఇరాన్ ఇంకా గట్టిగా నిలబడి పోరాడుతూనే ఉంది. అలాంటప్పుడు అమెరికా విజయం సాధించిందనే ట్రంప్ మాటలు గొప్పలుగానే మిగిలిపోతున్నాయి తప్ప అది వాస్తవమని ఎవరూ ఒప్పుకోవట్లేదు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమీనీ విడుదల చేసిన ప్రకటన కూడా ఇప్పుడు చర్చకొస్తోంది. సుప్రీం లీడర్ అయతుల్లా ఖమీనీని చంపేస్తే ఇరాన్లో ప్రభుత్వాన్ని కూలదోయొచ్చన్న భ్రమతో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగాయన్నారు. 2 రోజుల్లో ఇరాన్ ప్రజలు ప్రభుత్వాన్ని పడగొడతారని లెక్కలేసుకున్నట్లు తెలిపారు. కానీ జాతి ఐక్యతను తక్కువగా అంచనా వేశారన్నారు. దాంతో దిక్కుతోచని స్థితిలో అమెరికా, ఇజ్రాయెల్ అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయన్నారు. యుద్ధం మొదలై 3 వారాలు గడిచినా ఇరాన్ పూర్తిగా లొంగిపోలేదు. ట్రంప్ చెప్తున్నట్లు ఇరాన్ రక్షణ వ్యవస్థలు కొంతవరకు దెబ్బతిన్నా ఇరాన్ ఇంకా నిశ్శబ్దంగా లేదు. ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్నది కేవలం బాంబుల యుద్ధం మాత్రమే కాదు, చమురు, ఆర్థిక వ్యవస్థల మధ్య యుద్ధంగా మారింది. దాంతో గల్ఫ్ దేశాల నుంచి, ప్రపంచ దేశాల నుంచి అమెరికాపై ప్రెషర్ పెరుగుతోంది. ఇంధన సరఫరా ఆగిపోతే ప్రపంచం స్తంభించిపోతుందనే విషయం ట్రంప్కు తెలుస్తోంది. అందుకే చాలా తెలివిగా యుద్ధం నుంచి తప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ఉంది అమెరికా. అంతిమంగా తామే విజయం సాధించామని, ఇరాన్ని కోలుకోలేని దెబ్బతీశామని ట్రంప్ తనకు తానే ప్రకటించుకుని త్వరలోనే ఈ భీకర యుద్ధానికి ముగింపు పలుకుతారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.